చిచ్చి ఏం మనిషో ఏమో గాడిదలన్నా గంట సేపు పని చేస్తాయి, ఈ మనిషి ఒక్క నిమిషం అన్నా పని చేయడు. ఏంది ఏందో గాడిద బూడిద అంటున్నావు? ఊరంతా గాడిద లెక్క పని చేస్తారు, నీకేం రోగం పుట్టింది? ఏం పని చేయవు? వాళ్ళు గాడిదలు కాబట్టి చేస్తాను రే, నేను సింహాన్ని, నేను పని చేయ. అవును నిజమే, సింహం పులి అనుకుంటానే తిరుగు, బయట అప్పులు కుప్పల లెక్క పెరిగిపోతున్నాయి. బయట సంగతులు ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నావే? అప్పుల గురించి నేను చూసుకుంటా కదా. అవు నువ్వు అప్పులు చేసుడే కానీ తీసుడు ఉన్నదా ఈ జన్మల? పోయిరాపో. అరే పోరానా రే, నా లెక్కనే కావాలి నువ్వు కూడా. అవు అందరు నీ లెక్కనే ఉండాలి. అరే తీర్చకుంటే ఏం చేస్తానే, తినుకుంటూ ఉంటానా నేను ఈడ? నువ్వేమన్నా తిప్పల వాడి పని చేస్తున్నావా? తినుకుంటా తిరుగుడైనా రోజు. అరే అప్పులు తెచ్చడానికి ఎంత తిప్పలు పడుతుంది నీకు తెలుసా అని? గంత తిప్పల వాడే బదులు పని చేసి పైసలు తెస్తే చాలదా? నీకు చెప్పుడు కంటే చెవిటోని చెవుల శంఖముదురు మంచిది. నీతో నుండు కంటే ఊరవతల ఊతప్ప అమ్ముకొని ఉండు మంచిది, ఊతప్ప అమ్ముకొని ఉండు మంచిది. నీ దగ్గర ఉండు కంటే బయట కూడా మంచిది. నీ దగ్గర ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి అంటేనే ఉంటావు. పో బయటకెళ్ళి బాతకాలు కొట్టరా పో. బాతాలు కొట్టా, బయట నవ్వని కొట్టా. నీతో నొర్రుడు కన్నా గొర్రెల మందల బొర్రుడు నయ్యం. దొంగ పడుకోవాలి ఇన్ను అని విషయంటే పైసలు అడుగుతావు, ఎట్లా తప్పించుకో. ఆడు రాజుగాడే కదా పోయేటోడు. రాజుగాడు. అరే రాజు ఇట్లా 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 పిల్లి లెక్క జాకుండా పోతాను. ఇట్లా రాజు ఇట్లా దొరికింది రయ్యాల. ఏమన్నా రాజు ముఖం దాచిపెట్టుకొని పోతున్నావు, ఎట్టిపోతున్నావురా? నాకు ఏడుపు వస్తుందిరా. ఆడు పెద్ద దొంగనేనా, ఇంకెటు పోతాడు ముఖం దాచిపెట్టుకొని పోకుంటే? ఏమరా రాజు పైసలు రాదు కానీ మెడలో బంగారు చాయిను చేతికి కడమేసుకొని తిరుగుతున్నావు ఏంద్రా? ఏమరా పైసలు ఎప్పుడు ఇస్తావురా? అన్న ఒక 2-3 రోజులలో ఇస్తేనే, ఖచ్చితంగా ఇస్తేనే, ప్లీజ్ ఒక 2-3 రోజులు టైం ఇయ్యే. ఏమరా రాజు ఎన్ని రోజులు బాతకాడు కొట్టుడు? ఆ చైన్ తీసుకో అన్న, బంగారు చైన్. ఎవరా రాజు ఆ చైన్ ఇక్కడ పెట్టిపోరా. అబ్బా అన్న ఈ చైన్ మాత్రం అడగక ప్లీజ్. అన్ని నకరాలు చేయకుండా చైన్ ఇచ్చిపోరా రాజు. అన్న జాగ్రత్త నా చైన్ ప్లీజ్. పోరా ఇక్కడ నుంచి పోయిగా. చైన్ అత్తాడుతున్నట్టున్నది, వెనక ముందట అయితే ఇచ్చడానికి. పైసలు రాకున్నా చైన్ అయితే ఇచ్చింది కదా. నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. అవలా కాదు, బాడకాలు కొంచెం తెలియలేదు, ఎదుకెద్దు పెరిగిడు బాడకాలు. 200 చైన్ అనుకుని బంగారు చైన్ అని తీసుకున్నారు, నా అప్పు ముట్టినట్టే. సూపర్. ఏందిరా రాజు సీకట్ల చింతకాయ కొట్టుకున్నట్టు ఏమో లింకులాడుతున్నావు? ఏం లేదా అన్న, కొంచెం నాలుక గుంజుతాంది, చాయ్ సిగరెట్ ఇయ్యరాదు. మొన్ననేమో షాయి పోయమనత్తివి, నిన్ననేమో సిగరెట్ ఇవ్వమనత్తివి, ఇయ్యనేమో బీడి కట్ట కావాలని అడగబడుతుంది. సిగ్గు అనిపిస్తలేదా చెత్త గింతనన్నా? నాలుక గుంజుడు కాదురా, నాలుక కోసుకున్నా కానీ నేను పోయా. ఒక్కనాడు కాదు 2 రోజులు కాదు, ఊకనారా నీ వేషాలు? ఎందుకేవే నాకేమో రోగం ఉన్నదానే? హోటళ్లకు సలి పెడుతున్నాను ఎప్పుడప్పుడు ఉడుకుడికి మరగబెట్టిపోద్ది గదన్నానికి లేదారా నీకు? అన్ని మంచిగానే ఉన్నాయి కానీ పైసలు ఇయ్యని రోగం అవుతున్నది. నీ కళ్ళల్లో కంపగొట్ట, రాళ్ళు కొట్ట, రప్పలు కొట్ట, నీ ముఖం మొద్దులలో పెట్ట. ఊరోళ్ళందరూ ఎంతో మంది ఆడది మొగోడు అత్తే నిన్న ఒళ్ళు కాదా ఎంతో కష్టపడి నేను చిన్నగా సంసారం చేసుకుంటున్నాను. ఇంత పాలు మబ్బులో తీసుకొచ్చి చలి పెట్టక సాయి పెట్టిన. ఎప్పుడు పడితే అప్పుడు తాగుతుంది. ఒక్కరారన్న పైసలు ఇచ్చినవారా చక్కగా? నువ్వు తాగితే తాగుతివి, తింటే తింటివి, ఎట్లా నీ ఎట్లా బతకాల చెప్పు? నీకే సంసారం ఉన్నది కానీ నాకు లేదా? ఇత్తలే అన్న ముందైతే చాయ్ పోయే, నాలుక గుంజుతాంది. ఇత్తిస్తాన వాటి 4 రోజులే, పైసలు ఇంకెప్పుడు ఇస్తావురా? పాత బాకి గడ్డదాకా కొత్త బాకి సందేయ్య. నువ్వు ఇటాంకాలు రాక చెప్తున్నా నేను.
సంధ్యకుంటే ఛాయ్తో పోయి ఒక్కొక్క మొగోడు పొద్దున దాకా పని చేసి రాత్రి కాగానే పుల్ బాటిల్ తాగుతారు. గదినికైతే వేలు ఉంటాయి కానీ నీకు షాయికి పైసలు ఇచ్చడానికి పైసలు ఉంటాయారా మీకు? మీ దొంగ దినాలు గాను. ఇంతన్న రీతి లేదు, రివాయి లేదు, తరవాయి లేదు, తంతు లేదురా నీకు. ఏం చెప్పాలి నీకు చెప్పు. నేను చెప్పినా కానీ నీ చెవులు చెన్నైలో పెట్టి పడుతుంది. ఒక్కనాడు పైసలు కట్టపోతుంది. పాత బాకి ఏమో కానీ కొత్త బాకి అస్సలు అయ్యా నేను. అన్న నా పిల్లానికి తాళి కట్టినప్పుడు చూద్దా నా బామ్మది కట్టమడగలేదు. నువ్వేనా గిన్నిసార్లు పాత బాయి కట్టు అడుగుతున్నావు. చాయ్ పోతావు పోయావా? చాయ్ పోయే ప్లీజ్. తాళి కట్టా పోరి సీతం అంగడి ఎత్తివి. వీడికి వచ్చి రోజు ఖాతా పెంచుకుంటా నన్ను నాగం చేయబడుతుంది. సిగ్గు అనిపిస్తలేదారా నల్ల మొక్క పోడా? మంది సొమ్ములు నీకు ఎన్ని రోజులు బతుకుతావురా నువ్వు? కట్టం చేసుకుంటే బతకాలి. ఎవరైనా తాయిన కాడ తిన్న కాడ పైసలు ఇవ్వాలి. ఇజ్జతి లేదారా చెత్తకు నీకింతనన్నా? ఎన్నడత్తదిరా నీకు మానం చెత్తకి? ఇంకా అద్దురా ఇట్లా బతకద్దురా అట్లా బతకద్దురా అని ఊరోళ్ళు మత్తు మంది చెప్పారు. అయినా కానీ అంతేనే తింటివి తాగుతివి వాళ్ళకి పైసలు అయిపోతుంది. నీదే సంసారం, నువ్వే మనిషిగానే వాళ్ళు కాదారా? మనిషి పుట్టివాడు ఎందుకు పుట్టినవరా? నువ్వు గాడి పుట్టివాడు పుట్టిన ఉంటుంది. ఎట్లన్నా పైసలు తీసుకొని బాగా తీరుతానే. చాయ్ పోయే. షాయి ఆ మురికాలనే మొత్తం కావచ్చు కానీ నీకైతే పోయాడు వీడికి. ముంగిస పా మీద పగ పెంచుకున్నట్టు నా మీద గంత పగ ఎందుకన్నా నీకు? చాయ్ పోయి రాదే. నీ మీద నేను పగ పెంచుకోలేదురా. నాకు నేను జాగ్రత్త పడుతున్నా ఎట్లా బతుకన్నా అని. సరేనే ఇప్పుడు ఏమంటావు? ఏం చేసినా నా ఖాతాలు ఇయ్య అంటావు. నువ్వేం చేసుడు కాదురా. కింద వంటి బొరిన కానీ నువ్వు స్టోన్ కాదు. సరే తరలే అయితమే గాని మన శివాని ఖాతాలన్నా రాసుకున్న చాయ్. అయ్యో దేవుడా ఎట్లా చెప్పాలరా? ఒరిచి నాతలకాయ తినబడితివి. ఏళ్ళు గడిచినా పైసలు ఇయ్యపోతివి. ఆ ఖాతాలో ఈ ఖాతాలో రాసుకో అంటే ఇయ్యకనే పోతివి. నడు నువ్వు ఇడికెళ్ళాడు వచ్చిన ఓటర్లకు అడ్డమైన వాడుకలు పొడవైన వాడుకోవాలి. అందరు నా ఓటర్లకి వస్తారు. అంటే అది మీకు పని లేదా? అలా పని చేసుకుంటే ఊకే గంటకోసారి పొద్దుగాల ఓసారి తాగుతారు, సాయంత్రం ఓసారి ఉడుకుని మరగబెట్టి పోసిన కప్ప నుంచి తాగుడు తప్ప ఏం తెలియదు. దున్న పోతులు బర్రెల బలిసినావు. నడతా నడకపోతే నీ దుకాణం వంటనైంది. నేనేమన్నా నీ కాకుంది ఓ దుకాణం. ఇలా రేపు షుగర్ ఉందని గట్టగట్టినే తాగుతుర్రు. ఎక్కువ పాలు తాగుతుర్రు. చక్కెర వేసుకుని లేదు. రోగాలు పాడుగాని రోగాలు వచ్చి పాడైతున్నాయి. మాకు చాయ్ అలవాట్లేదు, పాలే తాగుతాను. సినన్న చాయ్ మంచిగా పెడతాడు, అందుకే ఊరందరూ వచ్చి తాగుతారు. చాయ్ దుకాణం మంచిగా ఉంటుంది సినన్నది, అందుకే జబర్దస్త్ నడుస్తుంది. నువ్వు నేను గుడి రాములూరి గుడి చేరి చెంత చేరి అబ్బలగ్గమాడి నన్ను నాడే పెళ్ళాడి నా ఊరో నా ఇదోరో నా సక్కనోడో నా సాయి ఎంత కమ్మగుంటదో. పొద్దుగాల నేను పోతి పాలైతే నేను ఎత్తి పొద్దుగాల నేను పోతి పాలు. ఏందిరా ముఖంలో ముఖం పెడుతున్నావు? ముద్దుగిట్లా పెడతావే ఏంది? అమ్మాయి ముద్దు ఇవ్వండి తెల్లవారనివ్వనంతే. నీకు అరంగంగమ్మ కొట్ట ఆడి తెలుస్తలేదు, మొగోడు తెలుస్తలేదా నీకు? ఊళ్ళున్నారు పాడోళ్ళు మత్తు మంది. ఎవరైనా ఎంబడబడ్డేమరాను. నీకు ముద్దు పెట్టుడు కంటే మూసిన ముక్కు మూసుడు మంచిది. మరి ఎందుకురా మూతిలో మూతి పెడుతున్నావు? చాయ్ పోతామని ఇజ్జత్ అనిపిస్తలేదా అరగిద్దరన్నా? అప్పుడే ఎత్తిగార పోయా అని మళ్ళీ వచ్చినావు. కడిగే దగ్గర సిగ్గుపడద్దే. సరేగాని నా ఎంబడబడకు. ఎవరు నువ్వు ఈ నుంచి? నేను అడిగింది నాకిస్తే నీ ఎంబడబడే కర్మ నాకెందుకే? చేసుకున్న దాన్ని ఇడిచిపెట్టి ఉంచుకున్న దాంతో పరపుగా బతుకుతున్నా. ఎట్లా బతుకుడు అని చెప్పి ఓటలు పెట్టుకుంటే అడ్డమైన వాళ్ళు పొడవాళ్ళందరూ ఓటలకు వచ్చి పైసలు ఇచ్చులేదు ఏం లేదు. నా జీవితం అంతా అంగడి చేసుడు. ఎందుకు పాడైంది ఓటలు పాడుగాని పెట్టుకున్నా? అక్కడికి రాదేం కాదు. అడ్డమైన వాళ్ళు పొడవలు వచ్చి దాగుడు. అన్నా నువ్వెంత గింజుకున్నా దున్నపోతే మీద వర్షం పడ్డటే. నాకు ఇచ్చేదాకా నేను ఇడికి వెళ్ళాలి. నీ చేతితో ఛాయ్ దాకా ఇడికి బయటకు వెళ్ళాలి. కుక్కతో ఒక వంకర అన్నట్టు గన్ని మాటలన్నా మళ్ళీ అడుగుతున్నావురా. గింతలన్నా మానం లేదు, సిగ్గు లేదు, శరం లేదు నీకు. ఈ ఒక్కసారి పోయే ఇంకెప్పుడు అడగా ఛాయ్. ఒక్కసారి అనుకుంటే ఎన్నిసార్లు అడిగినావో యాది ఉన్నదిరా నీకు? నీ దొంగ దినాలు కానీ నోట్ల మన్నవాడా. ఇక వట్టిగా పోతా. ఇంకో నీనాయి పట్టుకనే పోతున్నా గానీ ఇంకొక ఆడదాని దగ్గరికి ఇంకో మగోని దగ్గరికి పోతే ఉడుకుడికి పొద్దుగాల మరగబెట్టి పోతారు మీ నోట్ల మన్నవాడ. ఇక పట్టు ఏడికెళ్ళి మోపైండో ఈ ఊళ్ళే.
కర్రెక్కలేని ముండ కొడుకు బాడు కట్టం చేసుకున్నాడు తెలియదు తినుడు తెలియదు మంది మీద వాడు ఏడుస్తాడు. ఈ ఇచ్చుడేది అప్పుడు ఇస్తే అయిపోద్ది కానీ ఇంతగా నీతో నరుడు అవసరం నాకు, బయట బొచ్చడు పని ఉంది నాకు. ఈయన్నే ఉంటే పోయకుండా ఒర్రిస్తావు, నా తలకాయ ఎంత తింటావు, అందుకే టైం వేస్ట్ ఎందుకని ఇది కోచిపాడైనా తాగిగా. కోపంగా ఉన్న ఎద్దు ఎర్రంగేసుకొని చూసినట్టు నువ్వేంది నన్ను గట్ల చూస్తున్నావు కోపంగా? మన చిన్నోడిని బడికాడ నుంచి ఇంటికి పంపించారు తెలుసా ఆ సంగతి? ఎందుకు పంపిర్రే? ఇలా బడి పని ఏంది? బడిబంది కాదు, ఫీజు కట్టలేదని టీచర్లు ఇంటికి పంపించారు. ఏడ్చుకుంటే ఎటో పోయిండు. ఆయనకి బడికి పోమ్మన్నా ఏడిపోతుంది, బండి నుంచి ఇంటికి పంపించినా ఏడిపోతుంది. ఇదంతా కాదు, సర్కారు బళ్ళకు తోలుదాం ఇక, సర్కారు బళ్ళకు తోలుదాం ఇక. సర్కార్ బడికి తోలుతా అంటే తోలు తీస్తా. ఏంది తోలు తీస్తా అంటున్నావు? తోలు తీసే షాపులో పని చేస్తావానే మరి? నేను తోలు తీసే షాప్ లో పని చేస్తా అంటలేను, నీ తోలు తీస్తా అంటున్నా. ఎందుకే నా తోలు తీసి బ్యాగ్ కొట్టుకుంటావేంది? బ్యాగ్ కొట్టుకుంటావేంది? నీకు తమాషాలుగా ఉన్నదా? సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా? పని లేదు పాట లేదు, పోరంకి బడి పోయిందన్న రందున్నదా నీకు? ఏ మాత్రం ఇజ్జత్ ఉన్నా ఇంట్లో ఉండనే ఉండదు. ఇజ్జత్ ఉంటే ఇంట్లోకి వెళ్ళిపోడు కాదు, ఇంట్లోకి అన్ని దేవాలి. తెస్తా మొత్తం తెస్తా. బండి ఉందిరా మంచిగా ఉన్నది, చిన్నగా ఉన్నా మంచిగా ఉన్నది, ఎతకపోతే మంచిగా అనిపిస్తుంది. తాళపు చేయలేదు చిని అవ్వ గొంత అంటే ఎందుకపోతుంది. ఓడి తాగిపించడం దొరకలేకపోయా, ఓడి దొరకాలి ఇప్పుడు, కళ్ళు తాగాలనిపిస్తుంది. గొంత అంటే ఎందుకు పోవట్టే, పైసలు లేవు, రూపాయి జేబులో రూపాయి కూడా లేదు. అవు మా మామగాడు ఏంది ఎప్పుడు వచ్చిండు దుబాయ్కి వెళ్ళి దేశం నుంచి? శేఖర్ మామ నమస్తే, ఎప్పుడు వచ్చినావు దేశం నుంచి? ముఖమంతా నిగనిగలాడుతుంది, ఏసీ మంచిగా పడ్డది నీకు అక్కడ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంతేగా అంతేగా. శేఖర్ మామ అంతేనా ఇక అట్టిగానేనా దేశం నుంచి వచ్చినావు? ఏమన్నా మందు ఇంతంత అవు అన్నే కలుమండ ఉంది, ఇక్కడ కలదాపి రాదు. మామ ఎట్లాగో దుబాయ్ కళ్ళు ఎట్లాగో తాగిపోయావు, కనీసం మన ఇండియాకి వచ్చినావు, ఇక్కడ కళ్ళు తాగిపిత్తు పాలేవు, గానే ఉంది మండుగా. ఇక గొంత అంటే ఎందుకపోతుంది? ఏమరా రాజుగా, ఇక నువ్వు మారవారా? నేనన్నా దుబాయ్ పోయొచ్చి మారినా ఇదే పనారా నీకు? కళ్ళు తాగిపి పోంగ కూడా కళ్ళు తాగిపించిపోయినా కారా నీకు? ఇక నువ్వు మారేటట్టు లేవురా. ఇదేమైనా కానీ నీ కళ్ళు తాగిపిస్తా పారేయాల ఖుషి కొద్ది. కకృతి ఏంట్రా నీకు? కరువులో ఉన్నావు ఏంద్రా నువ్వు? ఎవరు తాగిపిస్తలేడా నీకు? సరేరా తాగిపిస్తా గాని ఎక్కువ. షబాష్ మామా షబాష్. మామా నువ్వు కళ్ళని చెప్పి నీళ్ళు తాగిపించిన తాగుతానే, నువ్వంటే అంత పిచ్చే మామ నాకు. చూసినా ఎంత పెద్ద ఉంది మండవ, కళ్ళ మండవ. అవునేమరా, కళ్ళు దొరుకుతారు ఇప్పుడు మరి? దుబాయ్లో కేసు ఉంటే మండవ ఉందా పెద్ద? ఉండదు కానీ కళ్ళు దొరుకుతుంది. మనకు తెలిసిన మంచి గోల్డ్ ఉన్నాడు, మంచి కళ్ళు పోతుందా? చెప్పురా మరి, చెప్పు చెప్పు. కూర్చోమా నేనైతే మంచిగా చీమలే. అవునమ్రా మామ ఎంత మంచిగా ఉంది మామ కళ్ళ. బాబు నాకు అద్దె ఆగు, ఫస్ట్ మా మామ కంపు. మామ కష్టాల భక్తుల దగ్గరికి దేవుడు అత్త ఎట్లుంటది, గట్లా వచ్చిన మామ నా దగ్గరికి. అబ్బా అంతగా
కష్టం నీకేమున్నాయిరా? ఓ నీకేమున్నట్టు చెప్తున్నావారా కష్టాలు దునియాలా? మామ కష్టాలకు నేనంటే మస్తు ఇష్టం మామ, అందుకే తోకలేక నా ఎంబడత్తాయి. అవునా అట్లనా? అంతకన్నా మేం కష్టాలు ఉన్నాయరా నీకు చెప్పేది? మామ నా పిల్లమే నన్ను చంపుక తింటుంది, ఏం పని చేస్తాను దాంతోనే పెద్ద గోసుంది మామ. అవునారా? అయినా నీకు ఊళ్ళో అప్పులు బాగున్నాయట కదా, నేను నిన్న ఆ అప్పులని ఎట్లా కడతావురా నువ్వు? ఏం పని చేసి కడతావురా నువ్వు? నవ్వుతావు సిగ్గుపడతావు చెప్పురా. అరే కళ్ళంపమనరా చెప్పారా పాపుదా ఇక మా మామ కంపు కాదురా, నీ బాధ వింటే నాకు కళ్ళు ఎక్కుతలేదు. కళ్ళంపమరా మంచిగా చెప్తా. మామ గన్ని అప్పులు కట్టాలంటే పని చేయాలి, గా పని నాతో సాత కాదు, నేను పని చేయను. మరి ఎట్లరా అప్పిచ్చిన వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు అడగారు అప్పు? ఇగో మామ అప్పులు ఇంటికి వస్తారు, వాళ్ళు రాకముందే ఇంటికెళ్ళి బయటకు పోతా. ఏముంది నా పిల్ల మేళకి ఏదో ఒకటి చెప్పుకుంటుంది, ఇక అదే జరుగుతుంది రోజు. అరే రాజు, గా శివగాడు ఏందిరా ఊళ్ళో తిరుగుతుడు అని నౌకర్ ఏమైందిరా? మామ ఆడేదో తప్పు పని చేసిండు అని సస్పెండ్ చేసారు, నౌకర్లకి వెళ్ళి తీసేసారు. ఆడు కూడా నీళ్ళకి అట్లనే గాలి ఎక్క తిరుగురా ఊళ్ళే. నా అంత మంచోడైతే కాదాడు. అరే ఆనికేందిరా గుండు మీద అన్ని ఇంటికల్లని రాలిపోతున్నాయి మొత్తం. మామ పిల్ల దొరుకుతున్నాను రంజి మామ. అరే రాజు, ఆ శివగానికి నేను దుబాయ్ పోయేటప్పుడు సంబంధం వచ్చిందిరా, 30 లక్షలు కట్నం ఇస్తున్నారా, ఆయన ఒప్పుకోలేరురా. ఆడు ఇప్పుడు ఎట్టున్నారా మరి? ఏమున్నది ఇప్పుడు ఆడ సస్పెండ్ అని ఇంటున్నాడు కదా, బయట తిరుగుతుండు కదా, ఇప్పుడు ఎదురు కట్నం ఇస్తానా పిల్ల దొరుకుతున్నాయి. ఓ అప్పుడు వేసుకోండి 30 లక్షలు గారా వాడికి. పిచ్చోర్రా వాడు, ఎంత చెప్తున్నాడు ఇన్లేరురా. అరే అల్లుడు అయితమైనా కానీ ఇక బుక్కుటానికి ఏమైనా కారణం పొందో కరాపురా చెప్పిరా. మన పిల్లగాడు ఉన్నాడు, పిల్లరా మరి? పిలుస్తాం నిమ్మలంగా నువ్వు ఫస్ట్. తీసుకొస్తున్నావు మన పల్లి తమ్ముడు, పల్లిల పొట్ల తీసుకురా ఒకటి. అరే రాజు, ఇటు మన మల్లిగాని కొడుకు కదరా? అవు మామ. అరే మీ అయ్యారా, నువ్వు ఈ పల్లీలు అమ్ముతున్నావు ఏంది? మా అయ్యగాని పేరు చేయకుండా నాకు నచ్చది. ఎందుకురా చిన్నోడు గట్లా అంటున్నావు? అదేం పని చేయకుండా అప్పులు చేసి చచ్చింది. అప్పులో ఇంటికి వచ్చి తిట్టిరు. మా అమ్మ అప్పుల బాధకు మంచాన పడ్డది. పుస్తకాలు పట్టుకున్న చేతుల పల్లీలు అమ్ముకుంటుంది. బల్బం పట్టుకున్న చేతులతో మా చెల్లె బోళ్ళు తోముతుంది. మా అయ్యకు మేము పుట్టకుండా మంచిగుండు, అది వచ్చి మమ్మల్ని చంపుతుండు. అరే రాజు, తండ్రి ఎంత పనికి మల్లుడైతే కొడుకు అన్ని మాటలు అంటారా 10 మందిలా? అరే అల్లుడు, నువ్వు కూడా పని చేయకపోతే రేపు పొద్దుగల నీ కొడుకులు కూడా 10 మందిలో ఇట్లా అంటారా మాటలు? అరే అప్పులు చేస్తున్నావు, తిరుగుతున్నావు, నీ పెళ్ళానికి ఎంత బాధ ఉంటుందో తెలుసారా? అరే నీ కొడుకు అట్లా మారక ముందే ఏదైనా పని చూసుకోరా, పెళ్ళం పిల్లల్ని మంచిగా చూసుకోరా. అల్లుడు మారరా కొద్దిగా, నా మాట వినరా. సరే మామ, నా కళ్ళు తెరిపించిన. సరే అరే గవర్న వెళ్ళరా, పైసలు ఇస్తా నేను. మామ అద్దు మామ, ఏం కాదురా, నాకు బుద్ధి వచ్చింది మామ, నేను పని చేసుకుని నేనే పైసలు కడతా. గౌడ్ సాబ్ నేనే పైసలు కడతా, ప్లీజ్ అర్థం చేసుకో మామ. చాలా ఇప్పుడు లేవు కదా. అద్దు మామ ప్లీజ్, నా కళ్ళు తెరిపించినావు చాలు నాకు. సరే బేట, నువ్వు ఇప్పటికైనా మంచిగా ఉంటాయి నాకు సంతోషం రా. సరే మామ, నువ్వు మారితే నాకు చాలా సంతోషం రా. సరే మామ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా షార్ట్ ఫిల్మ్ షో. మా వీడియో గిట్ల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్క పొంటున్న గంటను మాత్రం మర్చిపోకుండా గట్టిగా కొట్టండి. కొట్టండి.